నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6TV స్పెషల్ డిబేట్కి స్వాగతం. మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఎల్బీ స్టేడియంలో. ఇక మనం చూడొచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ప్రత్యేకంగా సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, ఖర్గే గారిని కలిసి బొకే ఇచ్చి ఆహ్వానించారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పేసి కూడా కోరారు. సో అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వీళ్ళందరూ కూడా హాజరవబోతున్నారు. ఇక ఇటు తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. తన ప్రమాణ స్వీకారానికి మీరందరూ ఆహ్వానితులే, తెలంగాణ ప్రజలంతా కూడా ఎల్బీ స్టేడియం రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరవబోతున్నారు. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎంగా మరొకరు, అదేవిధంగా మరొక 6-7 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులుగా. ఎవరు వాళ్ళు అనే దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంటుంది. ఇక రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఈ అంశం మీద చేస్తారనే ఈరోజు అందరు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంధ్య గారు ఉన్నారు, అదేవిధంగా మనకు అనలిస్ట్ కోటేశ్వర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కర్నె అరవింద్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాజనేత గారు కూడా జాయిన్ అవబోతున్నారు. ముందుగా సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు, మరికొన్ని గంటల్లో, నేను చెప్పినట్టు మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏమనిపిస్తుంది? ఎలా ఉండే అవకాశం ఉంది ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం తర్వాత? రేవంత్ రెడ్డి మార్క్ ఎలా ఉంటుంది? లేదండి, చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ రాబోయే ముందు ఫస్ట్ నేనే అనుకుంటా మీ ఛానల్లో కాంగ్రెస్ పార్టీ. సో ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు చూస్తే చాలా చకచక జరిగిపోతున్నాయి. అక్కడ మెయిన్ గా అక్కడ కార్యకర్తలందరూ వచ్చేసి సందర్శిస్తున్నారు అనమాట. అంటే రేపు చాలా మంది ఆ గ్రౌండ్ కి చాలా మంది వస్తారు కదా, అవకాశం దొరుకుతుందో లేదో ఇప్పుడు చూద్దాము. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది విదేశాల నుంచి కూడా వస్తున్నారు. నాకు కాల్స్ వచ్చాయి, పాస్లు ఏమన్నా ఇప్పిస్తారని. అంటే ఒక రైతు బిడ్డ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పదవి కూడా చేపట్టకుండా డైరెక్ట్ గా సీఎం పదవి చేపడుతున్నారంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇది బలహీన వర్గాల నుంచి వచ్చిన ఇది ఒక అవకాశం అన్నమాట. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. డెఫినెట్ గా ఆయన చూసినట్టయితే 6 గ్యారంటీల మీదనే ఫస్ట్ సంతకం పెట్టబోతున్నారు అనేది ఇంకా అంటే అధికారికంగా ఇంకా చెప్పకపోయినా కూడా ఈ 6 గ్యారంటీల గురించి, ఈ బలహీన వర్గాల గురించి మాత్రం డెఫినెట్ గా ఏదైతే తప్పకుండా నెరవేరుస్తాము. మాకు కూడా కొంచెం టైం అవసరం ఉంటది. ఎందుకంటే గత పాలనలో చాలా లోటుపాట్లు జరిగినాయి. ధనిక రాష్ట్రం ఉన్నదాన్ని మొత్తము ఈరోజు అప్పుల కోపంలో తీసుకుపోయిండ్రు. అవన్నీ ఆ పాపం అంతా కడుక్కోవాలంటే కొంచెం టైం కూడా పడుతుంది. ఏది ఏమైనా కూడా డెఫినెట్ గా మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను డెఫినెట్ గా మేము ప్రజలకు తీసుకెళ్తాము. ఆ విశ్వాసం ఉంది. అదే సేమ్ టైం ఈ రోజు కేసీఆర్ గారిని, చంద్రబాబు అంటే అన్ని పార్టీల వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే నియంత పాలన మాది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ప్రజల పాలన కాబట్టి డెఫినెట్ గా అందరిని ఆహ్వానిస్తాము, అందరిని కలుపుకొని పోతాము. గతంలో ఏదో జరిగింది, గతంలో కక్షలు అట్లాంటివి పెట్టుకోకుండా ప్రజలు మాకు పర్సనల్ గా లేకపోతే కక్షాపూర్వితంగా మీరు ఇది చేసుకోవాలని అనడానికి ప్రజలు ఎదురు చూడడానికి సిద్ధంగా లేరు. ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా పిల్లలకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలని తమ్ముళ్ళకి, తర్వాత ఈ గ్యారంటీ పథకాలు, రైతన్నల కరెంటు విషయమే కానీ, రుణమాఫీ విషయం కానీ, రైతు బంధు విషయం, ఈ సమస్యల నుండి ప్రజలని కాపాడాలి. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది. ఎందుకంటే ఇది మామూలుగా ఇవ్వలేదండి. గ్రామీణ ప్రాంతాల మహిళలు కానీ, రైతులు కానీ, ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా అన్నట్టుగానే దాదాపుగా 40-50 వేల మెజార్టీతో వచ్చింది, ఒక గ్రేటర్ హైదరాబాద్ మినహా. గ్రేటర్ హైదరాబాద్ సమస్య అనేది అది పక్కన పెడితే గ్రామాలలో బలహీన వర్గాల వారే ఉంటారు. ఇక్కడైతేనేమో అన్ని సంపన్న వర్గాల వారు ఉంటారు కాబట్టి దాన్ని పెద్దగా మనం ఆశించలేదు. సో ఆ కనీసం ఓటింగ్ కూడా పెంచేయడానికి ప్రయత్నం చేసినా కూడా కమిషన్ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ అయినా కూడా అది కాలేదు. సో మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో మా ఇంట్లో ఏదో పెళ్లి అవుతే పనులు ఏదో పండుగ వాతావరణం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి సందర్శించేసి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సామాన్య గ్రామాలలోకి వెళ్ళి కూడా రేపటికి అందరూ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కామన్ జనరల్ గా జనాలలో తిరిగే వ్యక్తి. నిన్నటి వరకు కూడా జనాలలోనే తిరిగిండ్రు. మరి గత పాలకులు ఇట్లా ఎవరు కూడా సీఎం ఎవరు కూడా ప్రజలలో ఇట్లా తిరగలేదు. ఢిల్లీ సంధ్య గారు, ఒకటి రేపు అంటే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు మరికొంతమంది 6 అట్లా మంత్రివర్గం కూడా ఉండబోతు 6 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ నిజమేనది?
సీతక్క గారు కానీ, బట్ అంటే అధికారికంగా వస్తది ఇంకా మీకు, ఎందుకంటే అక్కడ అదంతా వాళ్ళు అధికారం అంతా ఇదంతా చూసుకుంటారు వాళ్ళు. ఏదేమైనా కూడా ఒక 5 మంది మంత్రులతోని ప్రమాణ స్వీకారం అనేది అయితే వినిపిస్తుంది. సీతక్క ఉంటది అందులో. తర్వాత వచ్చేసి మన బట్టి గారు ఉంటారు. వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేటట్టు మంత్రి పదవులు కూడా ఇస్తున్నారండి. ఏ శాఖ ఎవరికి ఇస్తే సమర్థవంతంగా పనిచేస్తారు, ప్రజల కోసం పాలన ఎలా ఉంటది అనేది ఆచితూచి అడిగేస్తారు. ఓకే, కన్నె ప్రభాకర్ సారీ కన్నె అరవింద్ గారు, ఎస్ కన్నె అరవింద్ గారు ఈరోజు అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇటు పార్టీ ప్రతినిధులతో పాటు అదేవిధంగా మరికొంతమంది, ఇక ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అమరులు అయిన కుటుంబాలకు కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రజలను కూడా ఆహ్వానం పలికినట్లు తెలుస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మీరు ఏమంటారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారంకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దానికి సంబంధించి మా సంధ్యక్క ఇందాక ఆమెకు ఉన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి వాతావరణం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సరే జనం ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవిస్తూ రేపు అందరికి అంటే ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోయారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ గుర్తు చేసి ఈరోజు ఆ ఉద్యమకారులు అదేవిధంగా అమరులు అయిన తెలంగాణకు అమరులైన కుటుంబకులను వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఉద్యమకారులకి స్పెషల్ గా వాళ్ళకి ఒక గ్యాలరీ, అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉద్యమకారులకు అంటే మేము తెలంగాణ కోసం పుట్టింది కాదు, ఇచ్చింది పార్టీ, మేము పుట్టిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ వాళ్ళు అవమానించిందని ప్రజలకు తెలియదు. మాట్లాడిద్దాం. అయితే సరే, మంచి వాతావరణాన్ని వాళ్ళు ఉద్యమకారులని గౌరవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని నేను ఇంతకు ముందుకే మన శ్రీకాంతాచారి తల్లి అమ్మతో, శంకరమ్మతో మాట్లాడడం జరిగింది. తను ఏమని అంటున్నారు అంటే, సరే ఎవరి కోణం వాళ్ళది, సంధ్యక్క మాట సంధ్యక్కనే చెప్తుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, తను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాబట్టి తను మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా మేమేమంటా ఉన్నాము అంటే, సార్ ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అవన్నీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ, ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు, కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వానికి మేము తప్పకుండా మద్దతు తెలుపుతాము, మా పూర్తి సహకారాన్ని అందిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిండ్రు. అయితే గతంలో కూడా 2001 నాడు పిడికల మందితోని ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిండ్రు సార్. ఇది ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణము అనేటువంటి విషయాన్ని ఇవాళ ఒకటి కర్ణే అరవింద్ గారు ఒక విషయం గుర్తుందో మీకు, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది తెలంగాణలో. చూస్తే మనం ఒక అమ్మాయి కూడా బర్ల శిరీష కూడా బరిలో ఉన్నప్పటికీ ఏదైతే గత 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, 3 ఏళ్ల క్రితం, ఎవరు మరగుజ్జు మహిళ ఒక అమ్మాయి రజిత అని ఉంటుంది, ఆ అమ్మాయి ఎంకామ్ చేసి ఉంది. సో ఆ అమ్మాయి నాకు ఉద్యోగం రావట్లేదు సార్ అని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో మొదటి ఇన్విటేషన్ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి ఆ అమ్మాయికి ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ మార్క్ అయితే ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా మొదటి రోజే. అయితే సార్ దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే, ఇది ఆది మాత్రమే అంతం కాదు కాబట్టి ఇవాళ సరే స్టార్టింగ్ లో వాళ్ళు తన తొలి సంతకం వాళ్ళ పైన పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని సరే చేస్తే తప్పు లేదు కానీ ఇవాళ వాళ్ళు ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఆ పథకాలు, ఆ 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేర్చాలి. ఆ పద్ధతిలో మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉంటాము. మేము ఏ రకంగానైతే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో మాకేం ఉద్యమాలు కొత్త కావు, మాకేం పోరాటాలు కొత్త కావు అనేటువంటి విషయాన్ని చెప్తూ తప్పకుండా సమగ్రంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నెరవేర్చకపోతే మేము కూడా ప్రజల పక్షంగా ఉండి పోరాడతాము అనే
అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినాం. ఇవాళ అధికారాన్ని కట్టబెట్టిండ్రు, రేపు తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ గనక ఇవాళ వాళ్ళు సరే చాలా వరకు సార్ మేము దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీని మేము 14,000 కోట్ల రుణమాఫీని మేము చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటిది 3 నుంచి 4 అరవింద్ గారు మళ్ళీ అది వేరే చర్చలే. మీరు ఎంత రుణమాఫీ చేశారు, ఇంకా రైతుల్లో ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, పాస్బుక్ అవన్నీ తెలుసు. మేము రైతులుగా సార్ ఇవాళ తెలుసు, మేము చూసాం మీరు చేసిన రైతు మాఫీ ఎట్లా ఉందని. కోటేషన్ మీకు తెలియదా? మరి ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలే? ఎక్కడ కాదు, మీరు చూసుకోండి అన్న. కాంగ్రెస్ లేదని చెప్పిండు. అరవింద్ గారు ప్లీజ్ సంధ్య గారు ఒప్పుకుంటున్నారు. నువ్వెందుకు ఒప్పుకో? స్క్రిప్ట్ ఎప్పుడు స్క్రిప్ట్ నే ఫాలో అవుతావన్నా అట్లుండదు. ప్రజలకు నేను ముందే చెప్పిన సంధ్య అక్క మీరు తప్పు చేసిండ్రు. రుణమాఫీ రుణమాఫీ చేసిండ్రా లేదా సబ్జెక్ట్ ఓకే ఇంపార్టెంట్ అన్న. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక నిమిషం అండి సంధ్య గారు, ఒక నిమిషం ప్లీజ్. ప్రజలు అంతిమ అరవింద్ గారు మీకు అధికారం ఇచ్చిండ్రు, దాంట్లో మేము ఏమి ఇబ్బంది పడతలేము. సంధ్య గారు ఒక నిమిషం అండి ప్లీజ్. సంధ్య గారు ఒక నిమిషం. సంధ్య గారు ప్లీజ్. రాకముందుకే నువ్వు ఈ రకంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ నాయకుడు కేటీఆర్ గారు చాలా సంస్కారవంతుడుగా మంచి టైం ఇచ్చి చాలా బాగా మమ్మల్ని ప్రోత్సహించి మాట్లాడారు. కానీ మీలో అలా లేదు. ఎందుకంటే మేము అది చేసిన ఇది చెప్పిన ఇక్కడ అడగట్లేదు. రేపు వచ్చే గవర్నమెంట్ కు మీరు సహకరిస్తాము అని నీ నోట్ల నుంచి అది చెప్పాలి. మీరు చెప్పే మాటలు. అరవింద్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక నిమిషం ఉండండి. చెప్పేది వినండి. ఒక నిమిషం ఉండండి. నేను ఒక నిమిషం ఉండండి, మీరు చెప్తా. సంధ్య గారు ప్లీజ్. మనకి ఏంటంటే సంధ్య గారు నేను చెప్పేది వినపడుతుంది కదా. విషయం ఏంటంటే డిస్కషన్ ఇది అందరు 1 by 1 మాట్లాడదాము. ఒకరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ అలా కాదు. నేను మీ దగ్గరికి వస్తే ఆయన ఏదైనా విమర్శించని, సో ఆయన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడతారు. ఇట్లా మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది, పబ్లిక్ అర్థం కాదు. గుర్తుపెట్టుకో. నేనేమంటా అది అట్లా ఉండదు. నేను అనేది ఏంటంటే ప్రజలకి తెలుసు కానీ మీరు అట్లా మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. ఒక నిమిషం ప్లీజ్. సంధ్య గారు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీరు అట్లా మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. అరవింద్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మళ్ళీ వస్తాను మీ దగ్గర మళ్ళీ వస్తాను. సార్ దయచేసి ఒక్కటే మాట సార్, దయచేసి ఒక్కటే మాట. ఇవాళ కేసీఆర్ గారు ఎంత హుందాగా రాజీనామా పత్రాన్ని అందజేసి తను నివాసాన్ని గుర్తుపెట్టుకో. అరవింద్ గారు మళ్ళీ మీరు మాట్లాడకండి రాజీనామా గురించి. రాజీనామా అంటే ఎంత హుందా ఉండాలో తెలుసా? ఒక విషయం చెప్తా నేను. ఇదే ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత హుందా ఉండేది. ఈ రోజు రాజ్భవన్కి వెళ్ళి అక్కడ ఒక రాజీనామా ఇచ్చేసి ఆయన ఒక ప్రజల్ని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండింటే అది హుందా అంటారు. ఓఎస్డి తోటి రాజీనామా పంపిస్తే దాన్ని హుందా అన్నారు. అరవింద్ గారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీ అహంకారం కనబడుతుంది. మాట్లాడకండి మీరు. ఇక్కడ మీరు ప్రజలను అవమానించారు. మాట్లాడకండి. హుందా గురించి మాట్లాడకండి. ఓఎస్డి తోటి మీరు రాజీనామా పంపిస్తే అది హుందానా? ప్రజలను అవమానించినట్లు. పాయింట్ నోట్ పెట్టుకోండి ప్లీజ్. వదిలేసేయండి. వదిలేసే దాని గురించి మాట్లాడకండి ప్లీజ్. రాజు నేత గారు వినపడుతుందా? రాజు నేత మ్యూట్ లో ఉన్నట్టు. మీరు స్లోగా ఉంది వాయిస్. ఓకే. విషయం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో రేవంత్ రెడ్డి మార్కు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నామో, సో రేవంత్ రెడ్డి ఏదైతే విషయాలు చెప్పాడో ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు కావచ్చు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పారు? కేసీఆర్ ఉద్యమం పేరుతోటి వచ్చారు, సో కానీ ఉద్యమకారులను మరిచారు, అమరుల కుటుంబాలను మరిచారు, అమరుల కుటుంబాలకు ఏం చేయలేదు. కానీ ఈరోజు ప్రమాణ స్వీకారానికి సో ఉద్యమకారులను పిలుస్తున్నారు, అమరులైన కుటుంబాలను పిలుస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన ఒక మరగుజ్జు మా అమ్మాయి ఉద్యోగం లేదు, ఎంకామ్ చేసినా కూడా అమ్మాయికి ఉద్యోగం లేదు. ఒకరోజు అక్కడ వెళ్ళి రేవంత్ని వెళ్ళి కలిసి ఏడ్చు కన్నీళ్ళు పెట్టినప్పుడు అమ్మ నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను, అయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టి కూడా మీకు ఉద్యోగం ఇస్తాడు. కానీ ఈరోజు అంతమంది అంత హడావుడి అంత బిజీ ఉన్నా కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి ఆ అమ్మాయికి మొట్టమొదటి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇలాగనే ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక రేవంత్ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. పాలన ఇలాగనే ఉంటుంది.
ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. గుడ్ ఈవినింగ్. మంచిదే ప్రయత్నం అయితే చూస్తుంటే, ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆమోదయోగ్యమైనదే. కానీ ఒకటి మాత్రం విషయం ఏంటంటే, సరే మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలోనే, అంటే చాలా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంపీగా, తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ఇంత ఇంత ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. దట్టు మా పాలమూరు బిడ్డ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి నిజంగా ఆయన యొక్క ధైర్యానికి అయితే అందరూ కూడా ఒప్పుకున్నారు. ధైర్యంగా పోరాటం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకటి, మా బండి సంజయ్ గారు కూడా ఇదే విషయంలో స్పందించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడింది, కానీ ఫైనల్ గా ఎలక్షన్స్ టైంలో మాత్రం ఆ క్రెడిట్ అంతా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టేసే ఈరోజు ఎక్కువ సీట్లను సాధించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కొన్ని తప్పిదాలు జరగడం వాస్తవం, అది భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ అయినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒప్పుకోకపోతే అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి ఒప్పుకోవాల్సిందే. సరే, ఇప్పుడు గత 10 సంవత్సరాలలో, హలో వినపడుతుందండి? వినపడుతుంది, వింటున్నా, చెప్పండి. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక దొరల పాలన ఉండేది, ఒక కుటుంబ పాలన ఉండేది, ఒక అవినీతి పాలన ఉండేది, ఒక అప్రజాస్వామిక విధానాలతో కూడినటువంటి పరిపాలన ఉండేది. ఎవరైనా ప్రశ్నిస్తే, గలమెత్తితే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. చివరికి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌనుకును కూడా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, రైతుల పక్షాన కానీ ఎవరు పోరాటం చేసినా గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అది ఎలా ఉంటుంది అనేది ప్రజలు చూపించారు కదా. ఇప్పుడు మీరు అన్నట్లు, ఇప్పుడు ఒకటి కేసీఆర్ చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి సంబంధం లేకుండా చేస్తారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు, ప్రజలు ఇంటికి పంపించారు అనేది మీరు కాన్సెప్ట్. సో రేవంత్ రెడ్డి ఆ రకంగా చేస్తారనుకుంటున్నారా? ఇవన్నీ గుర్తించి 9 ఏళ్ళు చూశారు కదా, ఎట్లా ఉంటారు, ప్రజల్ని మనం విశ్వసిస్తే ఏ రకంగా రిజల్ట్ ఇస్తారు అనేది రేవంత్ ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది కదా రేవంత్ రెడ్డి గారికి. అదే అంటున్నా నేను. ఇన్ని సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడ్డాయో అవన్నీ చూసిన వాళ్ళు ఈరోజు సీఎం కాబోతున్నారు, అవన్నీ అనుభవించిన వాళ్ళు ఈరోజు సీఎం కాబోతున్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ గత పరిపాలన కంటే, ఈ 10 సంవత్సరాల పరిపాలన కంటే విభిన్నంగా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల ప్రభుత్వంగా ఉండబోతుందని మేమైతే ఆకాంక్షిస్తున్నాం. ఇందాక అక్కగారు చెప్పినట్టు రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఉద్యమకారులకు సపరేట్ గా గ్యాలరీ ఏర్పాటు చేయడం, తర్వాత ఒకరికి ఉద్యోగం కల్పించాలనే సంకల్పం తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కొంచెం ప్రజాస్వామిక యుత వాతావరణంలోనే ముందుకు పోతున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో మనం చూసినాం, ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సాక్షాత్తు సెక్రటేరియట్ లోపలికి అనుమతించని కారణంగా, పోలీసుల యొక్క దురుసుపరతన కారణంగా ఆయనని వెనక్కి పంపించాల్సినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఎమ్మెల్యే సీతక్క గారు కూడా పోతే కూడా సెక్రటేరియట్ లోపలికి రానివ్వలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల సమస్యల మీద కలుద్దామని మంత్రులను లేదా మాట్లాడదామని పోతే కనీసం మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి గతంలో ఉండే. కాబట్టి ఇప్పుడు కనీసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం చేపట్టిన తర్వాత అన్ని పక్షాల యొక్క సమస్యల మీద వినతులు స్వీకరించడానికి కానీ, లేకపోతే మంత్రులను కలవడానికి కానీ, ప్రెస్ మీట్ లోనే చెప్పారు రేవంత్ గారు ఆల్రెడీ, ప్రతి క్షణము సెక్రటేరియట్ గేట్లు ప్రజల సమస్యల కోసం తెరిచే ఉంటాయని. ఆ రకంగా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఒక 4 మంత్రులు. అయితే మొదటి సంతకము ఏ అంశం పైన ఆయన సంతకం చేసే అవకాశం ఉంది? 6 గ్యారంటీల పైన సంతకం చేసే అవకాశం ఉందా? మరొకటి ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
మంచి ప్రారంభంతో ఆయన పదవి బాధ్యతలని స్వీకరించబోతున్నారు అనేటువంటిది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకు రేవంత్ రెడ్డి గారిని మొత్తం కాంగ్రెస్ టీంను కూడా అభినందించాలి. అయితే 6 గ్యారెంటీల మీద లేకపోతే దేని మీద సంతకం పెడతారనేటువంటిది అది ఒక సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశం తప్ప దానివల్ల ఏదో ఒక భావన అంతే. కానీ మొత్తంగా చేసినటువంటి వాగ్దానాలు లేదా మేనిఫెస్టో ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేటువంటిది చూద్దాం. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనా తీరుని తీవ్రంగా విమర్శించినటువంటి ఈ నేపథ్యంలో ఈ అనుభవాలు లేదా ఇతర గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం పాలన గురించి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఆ పార్టీలో కూడా ఉన్నారు కనుక అవన్నీ తెలియని విషయం కాదు. అందువలన ఒక మెచ్యూరిటీ తోటి ఏ విధమైనటువంటి సర్దుబాట్లతోటి ఎట్లా చేస్తారు ఏంటనేటువంటిది మనం చూడాలి. సరైనటువంటి లేదా అందరూ మెచ్చేటువంటి పాలన చేస్తారనేటువంటి ఆశాభావంతో మనం ప్రారంభం ఉన్నాం. తర్వాత పరిపాలన తీరును బట్టి ఒకటి కోటేశ్వరరావు గారు, ఒకటి రేవంత్ రెడ్డికి అధిష్టానము ఫ్రీ హ్యాండ్ ఇస్తుందంటారా? రేవంత్ ఫ్రీగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అవకాశం ఉంటుందంటారా? లేక అధిష్టానం నిర్ణయం ప్రకారంగా రేవంత్ నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు, పాలన ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలు తప్ప అధిష్టాన వర్గం రోజువారీ జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. ఎందుకు అంటే మంత్రివర్గం ఏర్పడేటప్పుడే ఫలానా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి, ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు లేదా సజెషన్లు చేయొచ్చు తప్ప ఒకసారి ఒక టీం ఏర్పడిన తర్వాత ఆ టీం ఎట్లా పనిచేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, జనాన్ని ఎట్లా మెప్పించాలి అనేటువంటిది సాధారణమైనటువంటి రాజకీయ గైడెన్స్ ఇవ్వడానికి అధిష్టాన వర్గానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి తప్ప రోజువారీ ప్రభుత్వ వ్యవహారాల్లో లేదా శాఖల యొక్క మంచి చెట్ల వ్యవహారాల్లో రోజువారీ అధిష్టాన వర్గం జోక్యం చేసుకోదు. ఒకవేళ చేసుకున్నట్లయితే అది అస్తవ్యస్తమైనటువంటి పాలనకి దారితీసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల రాజకీయ గైడెన్స్ అనేటువంటిదే ఉంటుంది తప్ప, ఎందుకు అంటే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి విమర్శలను రంగంలోకి తీసుకొస్తున్నాయి, జనం ఏ విధంగా భావిస్తున్నారు అనేటువంటిది అర్థమైన తర్వాత ఇదిగో ఈ లోపాలు ఉన్నాయి, వీటిని ఈ విధానాన్ని ఇట్లా సవరించుకోమనేటువంటి గైడెన్స్ తప్ప రోజువారీగా గైడెన్స్ జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఉండదు. అది సరైన, ఒకవేళ అట్లాంటి ఎవరైనా చేసేట్లయితే అది సరైనటువంటి వైఖరి కూడా కాదు. వాళ్ళు నేర్చుకోవాలి, నడక నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకటి కోటేశ్వర గారు, ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా నడుస్తుంది క్యాబినెట్. రేపు రేవంత్ రెడ్డి ఒకరే ముఖ్యమంత్రి అనుకున్నాము, లేదు అంటే మా డిప్యూటీ అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ 4 అంటున్నారు, లేదు ఇప్పుడు 6 అంటారు. సో ఇదంతా కూడా అక్కడ అధిష్టానం దగ్గరనే నడుస్తుంది, అధిష్టానమే క్యాబినెట్ కూడా నిర్ణయించే అవకాశం కనబడుతుంది అనే విధంగా వార్తలు వచ్చాయి కదా. సో అందుకని నేను అడగాల్సి వచ్చింది, ఫ్రీ హ్యాండ్ ఉంటుందా ఉండదా? ఇంట్లో మంత్రివర్గం ఏర్పాటు వరకు లాబియింగ్ అనేటువంటిది డెఫినెట్ గా పనిచేస్తుంది. ఆ లాబియింగ్ అనుగుణంగా అందరినీ సర్దుబాటు చేయమని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఢిల్లీ పిలిపించినటువంటి పర్పస్ కూడా అదే. అందువల్ల ఆ జోక్యం ఉంటది. అది ఒకసారి ఆ టీం ఖరారైన తర్వాత రోజువారీ జోక్యం ఉండదు అనేది నేను చెప్పదలుచుకుంది. ఏర్పాటు వరకు డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండాలా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఉంటే నేనే రాజు, సీఎం తర్వాత నేనే రాజు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటది. అలా కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5 ముఖ్యమంత్రులు ఉన్నారు. 5 ముఖ్యమంత్రులు అంటే డైల్యూట్ అయిపోతుంది. అదే అటువంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు ఒకళ్ళనే ఉండాలని కోరినట్టుగా వార్తలు. అట్లా ఇస్తారా? లేకపోతే సీతక్క లాంటి వాళ్ళని, ఆమె గిరిజన ఒక మహిళ కూడా కనుక ఆమెను కూడా డిప్యూటీ సీఎం గా చేస్తారా? ఇలాంటి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. అందువలన నా అభిప్రాయం ఏంటంటే ఎవరిని మంత్రులుగా ఇచ్చినా, ఎవరిని డిప్యూటీ సీఎంలుగా ఇచ్చినా అది పెద్ద చర్చనీయాంశం కాదు. ఆ తర్వాత పనితీరు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా. నేనేమంటానంటే, ఒకటి కోటేశ్వర గారు కరెక్టే మీరు అన్నది. నేనేమంటానంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి రేసులో బట్టి ఉన్నారు, ఉత్తమ్ ఉన్నారు. సో ఇట్లా రేవంత్ రెడ్డికు కన్ఫర్మ్ చేశారు, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయం చేసింది. రేపు వీళ్ళంతా క్యాబినెట్లో ఉంటే
ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాబినెట్ అనుకూలంగా ఉంటుందా? ఈ క్యాబినెట్ అంతా ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉందా? ఈ రోజు వేసే క్యాబినెట్ ఏదైతే ఉందో అదంతా కూడా రేవంత్కి అనుకూలమైన క్యాబినెటే ఉండే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా లేదా ఇతరత్ర ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో, ఏ విధమైనటువంటి సమస్యలను సృష్టించారో మనం చూసాం. రేపు మంత్రివర్గంలో అటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. ఎప్పుడు ఏదన్నా ఉన్నప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ అవి అంతర్గతంగా మంత్రివర్గ సమావేశాల్లోనూ పార్టీ సమావేశాల్లోనూ చెప్పుకోవాల్సినవే తప్ప బహిరంగంగా నాకు ప్రజాస్వామ్యం ఇది స్వేచ్ఛ ఉంది కనుక నేను ఎట్లయినా మాట్లాడతానని చెప్పేసి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకూడదు. మాట్లాడటం అంటే అర్థం ఏమిటి? తమ ప్రభుత్వం మీద తామే విమర్శలు చేసుకోవడం. అటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్ గా అటువంటి వాళ్ళు మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళా యథాప్రకారం గతంలో ఎట్లాగైతే రేవంత్ రెడ్డి మీద పిసిసి అధ్యక్షుడిగా నియామకం మీద అసంతృప్తిని వెళ్ళబుచ్చారో అటువంటి అసంతృప్తిని వెళ్ళబుచ్చేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మీద పార్టీ ఎటువంటి శిక్షణ చర్య తీసుకుంటుందనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మంత్రులుగా ఉంటూ ఒక సమిష్టి నిర్ణయం చేసిన తర్వాత, కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత దానికి భిన్నంగా బయట మాట్లాడేందుకు అవకాశం లేదు. అటువంటిది కనుక మాట్లాడేట్లయితే వాళ్ళకి వెంటనే ఉద్యోగం ఊడిపోతుంది. ఆ మేరకు ముఖ్యమంత్రికి అటువంటి స్వేచ్ఛ, అటువంటి కమాండ్ ఇవ్వకపోయేట్లయితే ఆ పాలన సజావుగా సాగదు. నేనేమంటా అంటే గతంలో మనం చూసాం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లీగులు ఇచ్చేవాళ్ళు, మంత్రులు వచ్చేసి బహిరంగ వచ్చి బయట మాట్లాడేవాళ్ళు. సో అలాంటివి మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాకపోవచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం కూడా చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేస్తుంది, అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటుంది. ప్రతి పాలనలోనూ సాగింది, ప్రతి ప్రభుత్వ పాలనలో కూడా సాగింది. రేపు అటువంటిది కూడా ఉండొచ్చు. దాన్ని నేనేమి తోసిపుచ్చట్లేదు. డెఫినెట్ గా లీకులు ఉంటాయి, అసంతృప్తి చెందినటువంటి లీకులు ఉంటాయి. కానీ వాళ్ళుగా మాట్లాడేటువంటి ఉండదు. లీకులు అనేటువంటివి కావాలని ఎవరైనా చేస్తారు. అలా అనుకుంటే లీకులు మరి టిఆర్ఎస్ పాలనలో కూడా కొన్ని లీకులు వచ్చాయి కదా. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్డెమోక్రటిక్ వాతావరణం ఉంది కనుక ఏం మంత్రులు మాట్లాడినా ఏం మాట్లాడినా వాటికి విలువ లేకుండా పోయిందని అయితే ఒకటి. లీకులు అనేటువంటిది డెఫినెట్ గా ఉంటది. ఎలాంటి సందేహం లేదు. చెప్తున్నారు ఏంటండి రాజు నేత గారు, ఏమంటూ అడుగుతున్నారు సార్? ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు కాబోతుందని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు. ఇది ఒకటి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చాలా మంది యూనివర్సిటీల్లో చదువుకొని ఉద్యమాల్లో పాల్గొని ఒకటి గుర్తుపెట్టుకో రాజునేత గారు, ఇక్కడ ఏం జరిగిందంటే మీరు అనే సముచిత స్థానం అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనేది మీరు అంటున్నది కదా. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే అధిష్టానం ఏం చేసి ఉంది అంటే ఇక్కడ గెలిచే గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయించుకున్నారు. సో వాళ్ళు ఆ ప్రకారంగా ఇచ్చారు. తర్వాత అధికారం వచ్చినాక మీ అందరికీ సముచిత స్థానం ఇస్తామని చెప్పారు తప్ప మేము జీవితాంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇది వారసత్వం కాబట్టి మాకు టికెట్ ఇవ్వాలి అనే సాంప్రదాయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయాయని అన్నది ఇంతకుముందు. ఒకప్పట్లో కాంగ్రెస్ లేదు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి విషయంలో కూడా గెలిచే వాళ్ళకి ఇచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదే వనపర్తి నియోజకవర్గం మీకు ఐడియా ఉంటుంది. అక్కడ చిన్నారెడ్డి ఉన్నారు, ఏఐసీసీలో కూడా ఉన్నాడు. సో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసి అతను గెలవరు అని తెలిసి మళ్ళీ ఒక కొత్త వ్యక్తికి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇతను గెలవగలడు అన్న వ్యక్తికి మాత్రమే ఇచ్చారు తప్ప ఇది కాదు మీరు అన్నట్లు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మీకు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను కొంచెం పక్కకు పెట్టినట్టు అనిపించింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా అంటే గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అనేక రకాలుగా మేము ప్రయోజనం చేకూర్చే విధంగా స్కీమ్స్ ఏర్పాటు చేస్తామని 6 గ్యారంటీలలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్లేస్ ఇస్తాము, కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మంచివే, కానీ అమలులో అవి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో మీరు చూడండి
తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు 1200 మంది. కానీ పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కేవలం 400 మంది కుటుంబాలను గుర్తించి వాళ్ళకు సహాయం చేయడం జరిగింది. మిగతా కుటుంబాలను పట్టించుకోలేదు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించినవి, నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగుల విషయం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సర్కారు కూలిపోవడానికి, గద్దె దిగడానికి, లేదా ఇంటికి సాగనంపడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగ సమస్య. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వల్లనే ఈ రోజు ఉన్నటువంటి సర్కారు కూలిపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల మీద పరిష్కారం ప్రభుత్వం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు తమ్ముడు, మేము క్లియర్ గా మీకు అర్థం కాలేదా? రేపు ఒక గ్యాలరీ సపరేట్ ఇచ్చామంటే మీకు అర్థమైంది. మేము అధికార ప్రతినిధి అయినా మాకు ఎంట్రీ లేదు, తెలుసా అండి? అంటే మీరు అర్థం చేస్తుంది. మేము పార్టీ లైన్స్ మొత్తము ప్రజలకు తీసుకెళ్ళినాము, లైవ్ లో డిస్కషన్ చేసి ఒక నిమిషం కడుపుల కత్తెర్లు పెట్టుకోవద్దనేది అది కడుపుల కత్తెర్లు బీజేపీ పార్టీ పెట్టుకుంటది. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. మీరు ఒక్క నిమిషం వినండి. నేను అనేది ఏంటంటే కడుపుల కత్తెర్లు పెట్టుకొని ఇలాంటి పెట్టుకొని కక్షలు పెంచుకోవడానికి ప్రభుత్వం 10 సంవత్సరాలు కష్టపడలేదు. తెలంగాణ ప్రజలు అట్లా ఇవ్వలేదు మాకు. మేము అనేది ఏంటంటే ఏదో పెట్టుకున్నా ప్రజల కోసం మీకు ఒకటే క్లియర్ చెప్పినాం తమ్ముడు. వాళ్ళ కోసం ఒక గ్యాలరీ సపరేట్ గా పెట్టినాము. మీకు మేనిఫెస్టోలో పెట్టినాం, మీరు చూసిండే కదా. 250 గజాల ప్లేస్ అన్నాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పినాము. ఇప్పుడు మీరు ఇంకా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారమే కాలేదు, ముందే మీరు ఇట్లా చేస్తున్నారంటే మేము ఇప్పుడు లేదక్క. మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ రేపు గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత చెప్పింది నేను సపోర్ట్ చేయలే కదా ఇట్లా అన్నది. ఆగండి, 100% మీరు ఒక్కరే కాదు, ఎంతో బలిదానాల కోసం వచ్చిన తెలంగాణని మేము 100% మేము వాళ్ళకి రిపీల్ చేసే బాధ్యత మాది. మీరు ఒకటి వినండి. ఇందులో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. తర్వాత అడగండి, రాగండి. మీరు క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పడానికి కాదు, నా వర్షన్ వచ్చింది నేను చెప్తున్నాను. చాలా ఇచ్చారు మీకు రాజేష్ గారు, 2 times ఇచ్చారు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే ఈ రోజు ప్రగతి భవన్ ని కూడా ప్రజాభవన్ చేయబోతున్నాం. బారికేడ్స్ కూడా తొలగించింది. ఇది ప్రజల కోసము, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి మేము పనిచేసి ఒక సేవకులాగా పనిచేస్తాం తప్ప మేమేదో అది కాదు. మేమేదో ఫస్ట్ 6 సంతకాలు పెట్టబోతున్నాం. మాకు తెలుసు దేని మాకు ప్రజలు మాకు ఆశీర్వదించి ఓటేసిండ్రు. మా మీద ఒక పెద్ద వాళ్ళ ఒక బాధ్యత అప్పచెప్పిండ్రు. 6 గ్యారెంటీల మీద సంతకాలు పెడతాం. ఇచ్చిన ప్రతి 5 సంవత్సరాల లోపల ఇచ్చిన ప్రతిది కూడా మేము తూచత తప్పకుండా పాటిస్తాం. కాబట్టి మీరు మీతో సలహాలు తీసుకున్నంత కాదు, మేము మాకు ప్రజలు ఆల్రెడీ చెప్పిండ్రు. ప్రజల నోటీస్ కి మాకు వచ్చింది. ఎందుకంటే ఒక నిమిషం అవకాశం వచ్చిందండి, అది మంచితనం కాదు. మీరు అర్థం చేసుకో. సమాధానం చెప్పమనట్లేదు, క్లారిఫికేషన్ అడుగుతున్నా. చెప్పాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ ప్రజలకు చేసుకోయినా నేను ఏం మాట్లాడినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మేము చెప్పాల్సిన చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. డెఫినెట్ గా ప్రతి ఒక్క విషయంలో, విద్యార్థుల విషయంలో తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, తప్పకుండా అది ఫిల్ఫిల్ చేస్తాం మేము. ఎందుకంటే అది మేము ఈ కోదండరామ్ గారికి కనీసం ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదండి. ఇలా కోదండరామ్ గారికి మేము ఎందుకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్తున్నాము. ఇలా ఎందుకు అతను ఉద్యమకారుల తరపున పెట్టాలా, లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా, ఏది ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇలా ఉద్యమకారులను మేము వదలట్లేదు. ఇలా ఉద్యమం చేసిన టీజేఎస్ నాయకుడు పాపం, ఆయన ఉద్యమము ఇలా కోదండరామ్ గారు వస్తేనే కేసీఆర్ గారు వచ్చే పరిస్థితిలో ఉండే ఉద్యమం అప్పుడు. కానీ ఇలా ఉద్యమ నాయకులను ఎక్కడ తుంగలో దొక్కిందంటే తెలీదా? మేము అలాంటి తప్పులు చేయము, మాకంత అవసరం లేదు. మాది కుటుంబ పాలన కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగశీలం, అంటే త్యాగం. 2 సార్లు రాహుల్ గాంధీ అదే అండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందుకనే రాజు గారు అందుకనే విస్మరించారు కాబట్టి ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. సో రేవంత్ రెడ్డి కూడా అందరికి ఆహ్వానం పంపించారు అని అనుకో, అమరుల కుటుంబాలకు పంపించారు, అదేవిధంగా ఉద్యమకారులకు పంపించారు. ఒక్కసారి వినండి, ఎందుకంత ఆవేశం ఒక్క పాయింట్ యాడ్ చేస్తుంది వినండి.
గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పదవులైనా కానీ లేకపోతే రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కానీ స్కీమ్స్ కానీ అన్నిటి విషయంలో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేసిరు కదా. ఇప్పుడు అట్లా చేయకుండా అందరికీ వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది అనేది ఈ కలహాలు కాదు. ఇలా అదే ఇవాళ అధిష్టానం చూసుకుంటది. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. మేము ప్రజలకు బీజేపీ నాయకులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు జవాబుదారు. మమ్మల్ని గెలిపించారు నమ్మకంతో. ఇక మన ఉచిత సలహాలు మనకు అవసరం లేదు. మా ఫిర్యాదులు మొత్తం మేము సపరేట్ గా ఒక బాక్స్ పెడుతున్నాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రజల పడే కష్టాలు, వాళ్ళకి ఏ రకంగా ఉంటది, ఏ పాలన ఎట్లా ఉంటది అనేది పెడుతున్నాం. మీరు చూడండి, మీకు అవకాశం వచ్చింది, మీరు మాట్లాడండి. మీరు బీజేపీ తరఫున మాట్లాడి, నేను కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు పానల్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు బాబు? ఆగండి ఒక్క నిమిషం. మేము ప్రజలను మాట్లాడేటప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి. మేము అనేది ఒకటే రాజేష్ గారు, డెఫినెట్ గా 6 గ్యారెంటీల విషయమే కానండి. తెలంగాణ ఉద్యమ నాయకులు వాళ్ళకి న్యాయం చేస్తాము. నిజంగా అన్ని పార్టీల వంట వార్పు మహిళలు కూడా ఈ రోజు అందరూ కూడా తెలంగాణ సాధించడానికి అందరూ ఒక తాటి మీదకి వచ్చిండ్రు. కాబట్టి అందరికీ న్యాయం చేసేటట్టు విద్యార్థులకు ఫస్ట్, తర్వాత రైతులకు. ఎందుకంటే గవర్నమెంట్ మేము అధికారంలో లేనప్పుడు కాదు, మేము అప్పుడు 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఈ రూమర్స్ అన్ని ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 3 గంటల కరెంట్ అని 10 సార్లు చెప్పి. సరే ఓకే అండి, చూద్దాము ఒకటి ప్లీజ్. ఓకే అండి. అరవింద్ గారు సార్ ఇవాళ తప్పకుండా వాళ్ళు ప్రజారంజక పాలన సాగిస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు కదా. దానికి 100% తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం స్వాగతిస్తారు సార్. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తప్పకుండా ఇవాళ తెలంగాణ రైతాంగం క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మేము 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అనేక వేదికల ద్వారా వాళ్ళు చెప్పిండ్రు సార్. అయితే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వ్యవసాయం అనేది ఆగదు కాబట్టి, ఇవాళ యాసంగి వ్యవసాయం అనేది ఆగదు కాబట్టి, యాసంగిలో ఇవాళ వాళ్ళకు పెట్టుబడి సహాయం అవసరం ఉన్నది కాబట్టి వాళ్లకు తప్పకుండా 7,500 వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7,500 రూపాయలు తక్షణం విడుదల చేయాలి అనేటువంటి విషయాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. అయితే వాళ్ళు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మాకు 100 రోజుల టైం అవసరము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిండ్రు సార్. ఎందుకు అంటే మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం అంటే సఖ్యంగా సాగాలి అంటే కొద్దిగా టైం కూడా అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు ఒక 100 రోజుల తర్వాత మేము అన్ని కూడా చేస్తాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నాము. కానీ మేము విమర్శించదలుచుకోలేదు. ఎందుకు అనంటే మేము కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం. అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఏంది అంచనా తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా ఆ 100 రోజుల తర్వాత వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు తక్షణమేమో ఇవాళ వ్యవసాయం అనేది ఆగదు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ యాసంగి పంటకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం 7,500 రూపాయలు తక్షణం సహాయాన్ని వాళ్ళు అందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 75,000 లక్షల రైతులకు అందియాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఇప్పుడు తక్షణం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు వారి తొలి సంతకంతో చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పైన తప్పకుండా మేము పోరాడుతాము అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా ప్రతిపక్షంలోకి వచ్చినాక ప్రజల సమస్యల మీద మంచి అవగాహన, అంతేకాకుండా సార్ మేము ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షం. అయితే సార్ రాజేష్ గారు సార్ అయితే అరవింద్ గారు కేసీఆర్ కి వెళ్ళిందా ఆహ్వానము? వెళ్ళింది సార్. ఇవాళ కేసీఆర్ గారికి, వైఎస్ జగన్ గారికి, చంద్రబాబు గారికి ఇట్లా చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపిండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం అందరం కూడా చర్చల్లో టీవీల ద్వారానే మనం వింటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఆహ్వానము వచ్చింది అనుకున్నప్పుడు తప్పకుండా దాంట్లో ఏమి అదైతే లేదు కాబట్టి ఆహ్వానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇచ్చిండ్రు, ఫోన్ చేసి చెప్పిండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ టీవీల ద్వారా మనం వింటా ఉన్నాం. అయితే నేను ఒక విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే కేసీఆర్ కన్నా పరిపాలన బాగుంటది రేవంత్ అని చెప్పేసి బయట చర్చ జరుగుతుంది. చర్చ ఎక్కడ జరుగుతలేదు సార్. దయచేసి
సార్ అంటే ఈ ఈ ఈ లఘు చర్చ గొప్పగా జరగాలి సార్. అట్లాంటి చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగదంటే ఒకటి కన్నా అరవింద్ గారు, కేసీఆర్ ఎక్కడ ఒక్కరిని కలిసే వ్యక్తి కాదు, కనీసం కట్టుకున్నాడు బంగ్లా కట్టాడు కానీ కనీసం ఒక్కరికి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం కలిసే దాకా లేదు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం ఉన్న ప్రజలకు కూడా కలవదు ఏ రోజు అని చెప్పి. కానీ ఈరోజు రేవంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ ప్రగతి భవన్ అయితే ఉంది, ఇది ప్రజాభవన్, దీనికి అందరు రావచ్చు అని. ఈరోజు చూస్తే మొత్తం గేట్లు తెరిచే ఉన్నాయి, అందరు వెళ్తున్నారు. సెక్రటరియట్ ఉండే, సెక్రటరియట్లో ఎక్కడో చెప్పేది సెక్రటరియట్ ఎక్కడో అసలు లోపల కంటే గేట్ దగ్గర రానిచ్చేవాళ్ళు, ఈరోజు అవి ఓపెన్ అయిపోయినాయి, అందరు వెళ్తున్నారు చూస్తున్నారు. సో ఇదంతా చూస్తే కేసీఆర్ కంటే చాలా 100% బాగా చేస్తారు అనేది అక్కడ పబ్లిక్ అనుకుంటున్నారు పాలన. మొన్నటి వరకు మన కేసీఆర్ బాగా చేశాడు అనుకున్నా, కేసీఆర్ కన్నా బ్రహ్మాండంగా రేవంత్ చేసేటట్టున్నాడు కదా, ఏంది ఇంత బాగుంది అసలు ఏంటి అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. అంటే అయితే సార్ సరే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే, గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన ప్రజారంజక పాలన, ప్రజలకు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు వైపులు అది చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇంకా కూడా తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దయచేసి సార్ ఇప్పుడే రాజన్న సార్ ఏం చెప్పిండు, నువ్వు నేను మాట్లాడితే జనాలకు పోదు అని ఆగాల్ని అయితే ఇంకా కూడా ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేయలేదు సార్. ఒకవేళ నిజంగా ప్రజారంజక పాలన ఆయన చేస్తారు అని అనుకున్నప్పుడు ప్రజా కోర్టులో అన్ని కార్యక్రమాలు ప్రజల డొమైన్ లో ఉంటాయి సార్. ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు ఎట్లాంటి అది చేసిండ్రు అనేటువంటి విషయం అందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సార్. అంతేకాకుండా ఈ తెలంగాణ గడ్డ ఏం ఎట్టి తెలంగాణ కాదు, ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులను కట్టినటువంటి గడ్డ. కాదండి, మొన్నటి వరకు ఒకటి కర్ణే అరవింద్ గారు, మొన్నటి వరకు కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణలో ఉండరు, రాకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్నే మరిపించే నాయకుడు వచ్చారు అనేది టాక్ రేవంత్ రెడ్డి. లేదు సార్, దయచేసి ఇల్లల్ కంగనే పండగ కాదు సార్, ఇల్లల్ కంగనే పండగ కాదు, ఇంకా చాలా టైం సార్. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు సార్, ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆయన పాలన ఎట్లుంటుందో కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా రుచి చూడలేదు. ఇవాళ ఈ రోజు ఇన్విటేషన్ పంపించాడు కదా, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుంది, ఏ వర్గాల్లో దగ్గరకు తీసుకుంటారు, ఏ వర్గాలకు ఇన్విటేషన్ పంపించారనేది తెలుస్తుంది కదా. దాంతోనే అదైతుందా సార్? ఇవాళ ఇన్విటేషన్లు పంపించడంతోనే ఇక ప్రజారంజక పాలన అయిపోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం. అసలు సరే మేము ఇప్పుడు మాత్రం ఒక్క కన్స్ట్రక్టివ్ పద్ధతులను మేము మాట్లాడబోతా ఉన్నాం, ఎవరిని కూడా అంటే ఒకటి అరవింద్ గారు ఒక విషయం చెప్తాను. అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డిని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అది పబ్లిక్ లో ఉండే వ్యక్తి. సో చంద్రబాబు ఆ రోజు పబ్లిక్లో ప్రజలకు గెలవకపోవడంతో చంద్రబాబును సాగనంపారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఐటీ అది అనుకుంటా రైతులను మర్చిపోవడము, సామాన్యులను మర్చిపోవడం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చేశారు. అలా చేశారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. సేమ్ చంద్రబాబు చేసిన తప్ప ఈరోజు కేసీఆర్ చేశాడు అని. సార్ అయితే ప్రజల కోణంలో నిజంగా అసలు క్షేత్రస్థాయిలో ఏం చర్చ జరుగుతుంది అని అంటే సార్, సరే మీకున్నటువంటి సమాచారం ఏందో నాకైతే తెలియదు, కానీ మేము క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే ఇవాళ సరే ఎమ్మెల్యేలుగా కొద్ద వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట వాస్తవమే సార్. మాకు ఈడ ఎమ్మెల్యే కాదు అని అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి అనుకున్నారు సార్. ఇవాళ నలుగురిని అడిగినా కూడా ముగ్గురు చెప్పేటువంటి సమాధానం అదే సార్. కానీ సరే మీరు ఏకపక్షంగా మాట్లాడతా ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడతా అంటే సార్ సరే అది మీ విజ్ఞత, దాంట్లో నేను ఏం కాదనను. కానీ ఇవాళ తప్పకుండా ఇవాళ మా పాత్ర జనాలందరూ కూడా ఇవాళ మేము గెలిచినప్పుడు ఏం పొంగిపోలేదు సార్, ఓడినప్పుడు ఏం కృంగిపోము. మేము తప్పకుండా ప్రజల పక్షంగా ఉంటాం, ప్రజల సమస్యలని ఎత్తి చూపుతాం. ఇవాళ గతంలో కూడా మీరు కోటేశ్వరరావు గారు నేను ఇంతకుముందు ఒక నిమిషం నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. రాజు గారు, కోటేశ్వరరావు గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్లు నేను ఒక పాయింట్ వేశాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తున్నాడు రేవంత్లో. ఎందుకంటే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగనే ప్రజల్లో ఉండేవాడు. సో రేవంత్ కూడా ప్రజల దగ్గర వెళ్తున్నాడు, చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి నోట్లో రేవంత్ రెడ్డి వినపడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజుల్లో చంద్రబాబు ఎవరి ప్రజలను కలవకపోవడం, కేవలం ఐటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఇంటికి పంపించారు. సేమ్ అలాంటి తప్ప ఈరోజు కేసీఆర్ చేశాడు కాబట్టి ఇంటికి పంపించారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను ముందే చెప్పాను, రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి పాలన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలన, కేసీఆర్ పాలన మూడింటిని చూసినటువంటి వ్యక్తి.
రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు వీటన్నిటిని తెలుసుకున్నారు. రెండోది, గడిచినటువంటి 9.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నా లేదా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ పనితీరుని తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళగానే వాళ్ళ గతంలో వాళ్ళ విమర్శలన్నీ మర్చిపోయి మళ్ళా వాళ్ళ మాదిరిగానే తయారవుతాడు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ తప్ప మరొకటి కాదు. డెఫినెట్ గా భిన్నమైనటువంటి శైలితోనే వ్యవహరిస్తారనేది నా అభిప్రాయం. వ్యవహరించాలని జనం కూడా కోరుకుంటారు. ఇప్పుడు 3వ తారీఖున ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీ ప్రతినిధులు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ప్రజల తీర్పు పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి అనేటువంటిది కనపట్లేదు. బీజేపీ నాయకులు చెప్పేది ఏంటి, పోరాటం ఆరాటం అంతా మాది, క్రెడిట్ అంతా కాంగ్రెస్ వాళ్ళు కొట్టేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఒక పోరాటం చేస్తే, ఆరాటం చేస్తే జనం మిమ్మల్ని తిరస్కరించారు, మీ మాటలు నమ్మలేదు, మీ అధినాయకుడు నరేంద్ర మోడీ లేదా ఇతర మొత్తం జాతీయ నాయకులు లేదా రాష్ట్ర నాయకులు వీళ్ళందరి మాటలు జనం నమ్మలేదు అని చెప్పేసి ఓటింగ్ తీర్థనులు చేస్తా ఉంటే మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కొట్టేశారు, కొట్టేయడానికి ఏమన్నా జేబు దొంగల కాంగ్రెస్ వాళ్ళు? ఏం మాట్లాడతారు? చిత్తశుద్ధి, మిమ్మల్ని ఓడించారు జనం, మా ఓటమి. వినండి, మీరుండండి, నాకు సమాధానం మీరు చెప్పక్కర్లేదు. నేను జనరల్ కామెంట్ చెప్తున్నాను, నేను మీ మీద మాట్లాడలేదు. మీరు ప్రతిదానికి మీరు ఇంటర్ఫియర్ కావద్దు, అది మన సంస్కారం, భారతీయ సంస్కారం కాదు అది. అందుకని ఆ విధమైనటువంటి హుందాతనం లోపించింది అని నేను చెప్తున్నాను. ఇప్పటికీ అదే విధమైనటువంటి ధోరణితోటి ఉన్నారు. అది రాజకీయాల్లో దానివల్ల ఫలితం లేదు. డెఫినెట్ గా విమర్శించడానికి రేవంత్ రెడ్డి గారినైనా నరేంద్ర మోడీ గారినైనా ఎవరినైనా విమర్శించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళకి హక్కు ఉంటది. ఇంతవరకు అసలు ఏమి ముఖ్యం పదవి స్వీకారం లేదు, విధాన ప్రకటనలు లేవు, ఏమి లేకుండానే అరవింద్ గారు మేము పోరాడతాము ఏం పోరాడతారు? గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో పోరాడినటువంటి వాళ్ళ పట్ల మీ వైఖరి ఏమిటి? అణిచివేత, కన్నీళ్లు, కాళ్ళు పట్టించుకున్నటువంటి చరిత్ర మీకున్నది. అటువంటిది మీరు ఏ నైతిక హక్కుతోటి మేము పోరాడతామని చెప్పేసి ఇప్పటి నుంచే చెప్తారు, మొదటి రోజు నుంచే. అందువలన ఎవరు ఎట్లా ఉన్నారు, ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యవహారంతో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేటువంటిది జనానికి తెలుసు. అందుకని నేనేమంటున్నానంటే, ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళకైనా లేదా అధికారం వచ్చింది కదా అని మా ఇష్టం, మేము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే ధోరణి ఉండక్కర్లేదు. నమ్రత అనేటువంటిది ఎవరికైనా ఉండాలి. ఓడిపోయినటువంటి వాళ్ళకి కూడా అదే నమ్రత ఉంటే తప్ప, లేకపోయేట్లయితే అనవసరమైనటువంటి రచ్చ తప్ప మరొకటి ఉండదు. అందువలన చూద్దాం. ఇప్పుడు నేనైనా ఎవరైనా ఇంకోళ్ళైనా కానీ పనితీరు అనేటువంటిది ఆచరణను బట్టి మనం బేరీజ్ వేయాలి. కానీ ముందుగానే మీరు అది అన్నారు కనుక అది చేయాలి. ఇప్పుడు అరవింద్ గారు చెప్తున్నారు వెంటనే రైతు బంధు వేయాలి. రైతు బంధు వేసిన తర్వాత రేపు ఏమంటారు, చూడండి ఇదిగో మేము డిమాండ్ చేయబట్టే రైతు బంధు వేశారు అని చెప్పేసి రేపు చెప్తారు. రైతు బంధు వేయకుండా ఎట్లా చెప్తారు? చెప్పారు కదా పలానా తేదీ లోపల వేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు కదా. వేయకుండా ఎట్లా ఉంటారు? రైతు బంధు గురించి మీరు చేసినటువంటి రాజకీయం లేదా మీరు ముందెందుకు ఇవ్వలేదు అనేటువంటి దానికి సమాధానం చెప్పుకోలేక మీరు చేసినటువంటి రచ్చే కదా ఇది. జనానికి వద్దని చెప్పారా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ రైతు బంధు ఇవ్వకుండా? అందువల్ల హుందాగా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా కాకుండా రాజకీయం కోసం రాజకీయం మాట్లాడేట్లయితే దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు. రైట్, ఏమో చెప్తున్నారు, చెప్పండి. సార్, ఇవాళ మొన్న లాస్ట్ నవంబర్ 28 రోజు ఇవాళ ఈసీ కూడా అనుమతి ఇచ్చింది సార్. ఏమని, ఆ రోజు చివరి రోజు ఒకటే రోజు దాదాపుగా 75 లక్షల మంది ఉన్నటువంటి రైతు ఖాతాల్లో రైతు బంధు వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈసీ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసిండ్రు సార్. చూసిన తర్వాత వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదే రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ద్వారా ముగిసిపోయిన చర్చలే ఒకటి అదంతా అయిపోయింది. అరవింద్ గారు అదంతా అయిపోయింది, ముగిసిపోయిన చర్చ, పరిణామాలు అవన్నీ ఓకే. చూద్దాం అరవింద్ గారు, మీరు అన్నట్లు ఎలా ఉండబోతుంది. ఇవాళ మేము ఏమంటా ఉన్నాము అంటే
ఇవాళ వ్యవసాయం అనేది ఆగదు కాబట్టి, వ్యవసాయం అనేటువంటి విషయాన్ని ఆగదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చెప్పినట్లు 15,000 ఇస్తామంటున్నారు కదా, 7,500 రూపాయలు విడుదల చేయాలి అనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ వేరేది మాట్లాడతలేం కదా. రైతు పక్షాన మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మేము ఇచ్చినప్పుడు మీరు కాళ్ళల్లో కర్రలు పెట్టిండ్రు కదా, అట్లానే మీరు అనుకుంటారు. ఇవాళ మీరు అధికారంలో ఎట్టకేలకు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఇది ఉంది. ఆ తర్వాత 100 రోజుల తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. తక్షణం మీ ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, రైతు వ్యవసాయాన్ని ఆపలేడు కాబట్టి ఆ వ్యవసాయాన్ని మీరు రైతు బంధు రూపంలో వేయండి అనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ మేము. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి అరవింద్ గారికి, అదేవిధంగా రాజు నేత గారికి, కోటేశ్వరరావు గారికి అండ్ సంధ్య గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక మరికొన్ని గంటల్లోని ముఖ్యమంత్రిగా రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సంతకం ఏ అంశం మీద పెట్టిన 6 గ్యారంటీల పైన మొదటి సంతకం పెట్టబోతున్నారనేది మనకు తెలుస్తుంది. చూద్దాం మరి ఏ అంశం దాని మీద సంతకం పెడతారు ఏది అనేది, మరి రేవంత్ మార్క్ ఎలా ఉండబోతుంది ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరు ప్రాణం.